వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ రిజల్ట్ 2026 సంబంధించి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. మీరు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా ఆర్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా రీకౌంటింగ్ రీవెరిఫికేషనే కాకుండా మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయ్యుండి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ రావడం వల్ల అడ్మిషన్ ప్రాసెస్లో ప్రాబ్లం ఫేస్ చేయడం, లేదు ఆ మార్క్స్ తక్కువ వచ్చి మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ లేకపోవడం, మంచి ర్యాంక్స్ వచ్చినా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా ఆ టోటల్గా అన్ని సబ్జెక్ట్లో పాస్ అయినా మీకు ఏ సబ్జెక్ట్లో అయితే తక్కువ మార్క్స్ వచ్చాయో, ఇప్పుడు సపోజ్ ఫెయిల్ అయిన స్టూడెంట్ మీరు మ్యాథ్స్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకుందాం, మీకు ఫిజిక్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, మీరు మ్యాథ్స్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాయడంతో పాటు ఫిజిక్స్లో ఈ తక్కువ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అలాగే మీరు టోటల్గా ఆల్ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంట్స్లో లేదంటే ఇంగ్లీష్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, మీరు ఓన్లీ అకౌంట్ సబ్జెక్ట్ కావాలంటే అకౌంట్స్, లేదంటే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, ఇలా మీరు ఏ గ్రూప్ స్టూడెంట్ అయినా సరే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంబైపీసీ అందరూ మీకు ఏ సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వస్తే స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్ మాత్రం ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ మీకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ మే 21 నుంచి జూన్ 4 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఇప్పుడు పాస్ అయిన సబ్జెక్ట్ ఉంది, సపోజ్ పాస్ అయిన సబ్జెక్ట్లో 50 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ రాసినప్పుడు మీకు ఒకవేళ 40 మార్క్సే వచ్చాయనుకోండి, మీకు ప్రీవియస్గా ఉన్న 50 మార్క్సే మీకు ఇచ్చేస్తారు. 40 మార్క్స్ వచ్చాయని కానీ తక్కువ మార్క్స్ ఇవ్వరు. లేదు ఇప్పుడు మీరు పాస్ అయిన సబ్జెక్ట్లో 50 మార్క్స్ ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ రాసినప్పుడు మళ్ళీ మీకు 60 మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు 60 మార్క్స్ ఇచ్చేసి మీ మెమో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది రియల్గా స్టూడెంట్స్ అందరికీ అడ్వాంటేజ్. ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయండి, మిగిలిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ ఫీజు మీరు కాలేజ్కి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఇక్కడ 600 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఈచ్ సబ్జెక్ట్కి 160 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్.